మనం కూడా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మన నీతి క్రియలను ఎప్పుడూ ఆధారం చేసుకోవద్దు. ఈరోజు నేను ఏ తప్పు చేయకుండా మంచిగా ఉన్నాను కనుక ఇక నా ప్రార్థన దేవుడు వింటాడు అనే అలవాటు మంచిది కాదు. ఈరోజు అసలు ఈ వారం అంతా కూడా నేను ఏ తప్పు చేయలే, ఎంత బాగున్నానో, ఇప్పుడు నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకోవద్దు. ఈ వారమంతా బాగున్నావు, నీకు అనిపించింది బాగున్నావని. నువ్వు బాగున్నాను అనుకున్న దానిలో కూడా దేవుడు అంటాడు ఇంకా నీకు కొన్ని కొదవ ఉన్నాయి అంటాడు, కొన్ని తప్పులు ఉన్నాయి అంటాడు. ఎక్కడ తప్పులు ఉన్నాయా? నేను ఎంతో బాగుంటే అసలు అలా అనుకోవటమే తప్పమ్మా అంటాడు ఆయన. అసలు నువ్వు ఆ డైలాగ్ ఎత్తటమే నా ముందు తప్పమ్మా, చూస్తావా ఈ వారం మొత్తంలో ఏ తప్పు లేదన్నావు, ఎక్స్రే చేస్తా చూడని చూపించాడు అనుకో, కట్టాడు కనపడతాయి. స్తోత్రం. నీ కళ్ళకి నీకు అంతా బాగానే ఉంటుంది. ఎవరికి వాళ్ళ ఫీలింగ్, ఎన్నర్ ఫీలింగ్ ఏంది? కాస్త ఎప్పుడన్నా ఒకసారి కానీ అసలు నాలాంటి మనిషి ఎవరున్నారు, నిప్పు కదూ నేను, కాకపోతే అగ్గి లేదు బొగ్గుంది కానీ. స్తోత్రం. ఎవరికి వాళ్ళకి ఎన్నర్ ఫీలింగ్ అదే. కానీ దేవుడు అగ్ని వంటి నేత్రాలతో చూస్తే అగ్ని నేత్రాలకు అర్థం అదే. నీ రహస్య పాపములు, నీ హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా బయటికి తీసి చూపిస్తాడు, ఇది నీ బతుకని. కాబట్టి దేవుడి ముందు నకరాలు చెప్పండి పనికి రావు. ఎవరైనా అయ్యా నీ కృప, నీ ప్రియకుమారుని రక్తమును బట్టి నేను నీతిమంతురాలిని, కానీ నా క్రియలు ఎంత మంచివైనా సరే ఎక్కడో చోట లోపాలు ఉంటాయి గనుక మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి.